విశ్వకర్మని అభినందించి అమ్మాయి నువ్వు వెళ్ళి సుందోపసుందుల మధ్య విభేదాన్ని కల్పించు, వాళ్ళిద్దరూ మరణించేటట్టు చెయ్యి అని ఆవిడ సుందోపసుందుల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ ఆవిడ్ని చూడగానే, రాక్షస బుద్ధి కదండి అది, దేవతా బుద్ధి, అభినందించి విడిచిపెడతారు. రాక్షస బుద్ధి ఏమిటంటే వెంటనే తమదైపోవాలి, తాము అనుభవించాలి. కాబట్టి వాళ్ళన్నారు ఇద్దరూ ఏకకాలంలో నువ్వు నాకు భార్యవికా అన్నారు. వెంటనే ఆవిడంది, నాకు భార్య అంటే నాకు భార్యవని ఇద్దరు అంటుంటే ఆవిడంది, ఇద్దరికి భార్యని ఎలా అవుతానయ్యా, మీ ఇద్దరూ పరాక్రమం చూపించండి, ఇద్దరిలో ఎవరు పరాక్రమవంతులై మిగిలిపోతారో వాళ్ళని నేను వివాహం చేసుకుంటాను అంతే. ఇప్పుడు ఆ వచ్చిన తిలోత్తమ కోసం వీళ్ళిద్దరూ యుద్ధం మొదలుపెట్టి ఒకళ్ళనొకళ్ళు దారుణంగా కొట్టుకుని పొడుచుకుని ఇద్దరూ కలిసి ఒకేసారి చచ్చిపోయారు. ఆ తిలోత్తమ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది.